అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైనారు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. ఎమ్మెల్యే టార్గెట్గా ఎమ్మెల్సీ గురి చూసి బాణం ఎక్కిపెడితే అది గురి తప్పి గిరగిరా తిరుగుతూ ఎవరెవరినో టచ్ చేస్తూ పోతోందట. ఆ టచ్ కూడా అలా ఇలా కాదండోయ్, కెరీర్లే గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయట. 1 shot 2 birds అన్నట్టుగా ఎమ్మెల్సీ గురి చూస్తే ఇప్పుడు మెనీ బర్డ్స్ అన్నట్టుగా మారిన విచిత్ర పరిస్థితి ఎక్కడుంది? ఏంటా పొలిటికల్ హంటింగ్ కహాని? జగిత్యాల తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మొదలైన పొలిటికల్ హీట్ రోజుకో రకంగా సెగలు పొగలు కక్కుతోంది. ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైట్ మాంచి రసపట్లో ఉందట. పరస్పరం పైచేయి సాధించేందుకు ఉన్న ఈ అవకాశాన్ని వదలకుండా ఇద్దరూ చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు కాకరేపుతున్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం నామినేటెడ్ పదవుల విషయంలో ఓవైపు వార్ సాగుతుండగా తాజాగా తెరపైకొచ్చిన వివాదం కలకలం రేపుతోంది. జగిత్యాలకు సమీపంలో ఉండే నర్సింగపూర్లో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై విచారణ కోరుతూ జీవన్ రెడ్డి రాసిన లేఖ హాట్ టాపిక్ అయింది. ఆ ఊళ్ళోని ప్రభుత్వ భూమిని కొందరు పెద్దలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరపాలని జీవన్ కోరారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం సాగు భూముల విచారణ కార్యక్రమం చేపట్టడంతో అక్రమాల గురించి పూర్తి డేటా బయటకొచ్చింది. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూమిని ధరణి పోర్టల్ ప్రారంభం అవుతున్న సమయంలో కొందరు అక్రమంగా పట్టాలు చేసుకున్నట్టుగా గుర్తించారట అధికారులు. అందులో రాజకీయ నేతలు ఉన్నట్టుగా వార్తలు రావడంతో అలర్ట్ అయ్యారట జీవన్ రెడ్డి. తనదైన శైలిలో పావులు కదపటం మొదలుపెట్టడంతో పొలిటికల్గా షేక్ అవుతోందట. ధరణి పోర్టల్ వచ్చినప్పుడు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయన్న ప్రచారాన్ని స్టార్ట్ చేసిందట జీవన్ పరివారం. దీంతో ఎమ్మెల్యే మెడకు నర్సింగపూర్ భూముల వివాదం చుట్టుకుంటుందని అంతా భావించారు. కానీ అధికారుల విచారణలో బయటకొచ్చిన పేర్లు పొలిటికల్గా సంజయ్ను సేవ్ చేసినట్లయిందని అంటున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో రాజకీయ నాయకులతో పాటు అధికారులుండడం పెద్ద ట్విస్ట్. ఎలాంటి మాన్యువల్ పహాణీ లేకుండానే అంతకు ముందు రికార్డుల్లో ప్రభుత్వ భూమిని క్లియర్గా ఉన్నప్పటికీ నాటి కలెక్టర్ ఆర్డీఓల సహకారంతో స్వాహా కార్యక్రమం చేపట్టినట్టుగా చెప్పుకుంటున్నారు అప్పటి జిల్లా ఉన్నతాధికారులు. నిబంధనలను అతిక్రమించి 100 ఎకరాలకు పైగా భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వెనుక ఎవరున్నారన్న అంశంపై విచారణ సాగుతోంది. అక్రమాల జాబితాలో తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సమీప బంధువు, తిరుపతి బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బోగ శ్రావణి మామ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ భర్త వెల్దండి ప్రకాష్ ఉండడంతో సంజయ్ సేఫ్ జోన్లోకి వెళ్లిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు బోగా శ్రావణి, దావా వసంతతో సంజయ్కు తీవ్ర విభేదాలుండేవి. ఇప్పుడు వారి పేర్లు బయటకు రావడంతో ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగి ఆయనకు మద్దతుగా ప్రచారం ప్రారంభించారట. వాళ్ళిద్దరి కుటుంబ సభ్యుల అక్రమాలను నిలదీసినందుకే అప్పట్లో సంజయ్తో వారు విభేదించారని, పార్టీ పెద్దలంతా వారికే మద్దతుగా ఉన్నారని అప్పటి విషయాలను చర్చకు తెస్తున్నారట. వాళ్ల దందాలను వ్యతిరేకించినందుకే ఎమ్మెల్యేను ఒంటరి చేసేందుకు ప్రయత్నించారంటూ సానుభూతి కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి తగ్గట్టు జిల్లా అడిషనల్ కలెక్టర్ ర్యాంక్ అధికారి భర్త, బీఆర్ఎస్ బీజేపీలో కీలక నేతల పేర్లుండడంతో చర్చంతా అటువైపు వెళ్లిందట. ఇలా సంజయ్ టార్గెట్గా జీవన్ విసిరిన రాయి భూదందా తేనెతుట్టను కదిపినట్లయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం, ఇతర బిజినెస్లు స్టార్ట్ చేసిన వారిలో జీవన్ రెడ్డి సానుభూతి పరులు కూడా ఉన్నారట. మొత్తానికి సొంత పార్టీలోని ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని జీవన్ రెడ్డి చీకట్లో విసిరిన బాణం దెబ్బకు వెలవెల్లాడటం విపక్షాల వంతైందంటున్నారు. ఇంకా విచారణ సాగుతూ ఉండడంతో ఇంకెంతమంది బయటకు వస్తారో అనేది తేలాల్సి ఉంది. ఇదంతా గమనిస్తున్నోళ్లు మాత్రం ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు అంటూ సాంగులు సింగుతున్నారట. గట్లుంటది మరి పొలిటికల్ ట్విస్ట్లు అంటే.